నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నాని మళ్ళా కొత్త లుక్స్ లోనే. అసలు నాని అంటేనే ఫస్ట్ ఈగ తప్ప ఏమి స్ట్రైక్ అవ్వదు. సో మళ్ళీ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఈగ తర్వాత మళ్ళీ నాని ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు అని అనిపించింది ప్యారడైజ్ లోని. సో ఏంటి అసలు ప్యారడైజ్ కాన్సెప్ట్ అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? అండ్ అసలు ఆ మూవీ అంటే క్రైమ్ థ్రిల్లరా లేకపోతే అసలు ఏ కైండ్ ఆఫ్ మూవీ? మీకు నానిని తలుచుకుంటే విజయ్ దేవరకొండ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా బాగుంటుంది. అవునా? మా ఇంటిలో పాదికి చాలా నచ్చేసింది. ఇప్పటికి కూడా వి లైక్ టు వాచ్ దట్ మూవీ. అదే విధంగా నాని కూడా ఒక స్పెషల్. సరిపోలేదా శనివారం, అది రెగ్యులర్ వస్తూ ఉంటుంది. అంటే అతను ఏ రోల్ తీసుకున్నా డిఫరెంట్ గా చేస్తాడు. తర్వాత ఇంకొకటి మర్చిపోతూ ఉంటాడు చూడండి, లావణ్య త్రిపాఠి తోటి. అది ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. అంటే అతను తీసుకున్న కాన్సెప్ట్లన్నీ అలా మొదలైంది. అన్ని కొత్తగా ఉంటాయి. చాలా క్యాజువల్ గా మన ఇంటి పక్క పిల్లాడు మనకు తెలుసున్న విధంగా. మూవీ ఉంది కదా, దానిలో కూడా అంతే మ్యామ్. భలే క్యారెక్టర్ వస్తుంది. అది క్యారెక్టర్ ఎంపికలో అతను భలే చిత్రంగా ఎన్నుకుంటాడు, బాగుంటాయి. అవును. సో ఇప్పుడు ప్యారడైజ్ మీరు తీసుకునేసరికి ఆ నాని వేరు, ఈ నాని వేరు. స్ప్లిట్ 2026 కొత్త నాని. అసలు ఏంటండి, అసలు ఎంత అదిరిపోయిందో లుక్ అయితే. నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా. జడలేండి మ్యామ్, క్యూట్ గా అసలు మీకేం అడగలేదు. అండ్ అతను ఎంట్రీనే మీరు చూస్తే కనుక అయితే బైక్ మీద వచ్చి ఆ హుక్ స్టెప్ వేసాడు చూడండి. ఆ హుక్ స్టెప్ లో ఇంతవరకు ఎవరు సిగరెట్ కాల్చినట్టు లేదు, నేను చూడలేదు. అవును, అది వెలిగించి కాల్చాడు. అంటే సిగరెట్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్, బట్ ఆ స్టైల్ అంతే. స్టైల్ కాన్సెప్ట్. తర్వాత డాన్స్ చేయటం గానీ అసలు ఆసమ్. అసలు నానినేనా అనిపించింది నాకు. ఫస్ట్ అల్లు అర్జున్ లుక్స్ కనిపించాయి, ఆ తర్వాత ఒక చోట విజయ్ దేవరకొండలా కనిపించారు. అసలు చాలా బాగున్నాడు మనిషి. అంటే అసలు బాడీ బిల్డింగ్ గానీ అంతా కూడా డిఫరెంట్ గా ఉన్నాడు. అసలు నానిలో ఈ యాంగిల్ మనం చూడం, అలాంటి యాంగిల్ చూపించాడు. తర్వాత ఈ కథ ఎలా ఉండొచ్చు అంటే నాకు అనిపిస్తుంది కొంచెం కేజీఎఫ్ పోలికలు కనిపిస్తుంది. ఐ డోంట్ నో. హోప్ ఫార్ ఇట్ ఈస్ కొంచెం బోల్డ్ క్యారెక్టర్. బోల్డ్ క్యారెక్టర్ అంటే ప్యారడైజ్ అన్నారు కాబట్టి, ప్యారడైజ్ అంటే ఏంటి, కాంకర్ చేయటమే కదా. సో ఒక సామ్రాజ్యాన్ని ఇతను కాంకర్ చేస్తాడు. నాకు అట్లా అనిపించింది. అంటే ఒక స్లేవ్స్ ఇది ఆ కాన్సెప్ట్ అంటే కేజీఎఫ్ లాగా కొంచెం. అంటే 100% అట్లా కాదు, నో వే, అది అలా రిలేషన్ లేదు. కానీ మొత్తం మీద ప్యారడైజ్ చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది. అతని చేతి మీద ఒక టాటూ, ఒక బ్యాడ్ ఇది వేసుకుంటాడు, బూతులు అంటాం కదా సినిమాలో. అది ఎందుకు అనేది తెలియాలి. అది వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. మేబీ మరి స్టోరీ ఏమైనా దాని చుట్టూ తిరుగుతుందో మరి. అయినా కూడా తప్పే కదా. అవునవును. మరి అంటే మనం చూడకుండా మనం మాట్లాడలేము కాబట్టి అది నెగిటివ్ అవ్వచ్చు. అదర్వైజ్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంక దీని మీద కొంతమంది మెగాస్టార్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, అంటే ఆ హుక్ స్టెప్ మీద కమెంట్స్ వస్తున్నాయట. కళ అందరిదేనండి. అవును, ఎవరు ఇప్పుడు చిరంజీవిని ఎవరు బీట్ చేయలేరు. రామ్ చరణ్ ఎవరి స్టైల్ ఎన్టీఆర్ ని మీరు కంపేర్ చేయలేదు. వాట్ యూ హావ్ టు డూ ఇస్ మీరు చూసి ఆనందించండి అంతే. ఇతను చేసింది ఇతను ఎందుకు చేస్తాడు అనొద్దు. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ చెప్తాడు, వీళ్ళు చేస్తారు. అలాంటప్పుడు ఆ స్టెప్ కొరియోగ్రాఫర్ దే అవుతుందిగా. అవును, హీఈస్ ద క్రియేటర్ కదా. కాబట్టి అందుకని స్టెప్స్ విషయంలో మీరు అప్రిషియేట్ చేయాలి తప్ప మీరు అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరితో కంపేర్ చేయదు. అసలు చిరంజీవి గారితో నాని కంపేర్ చేసిన ఎందుకు? చిరంజీవి వీళ్ళందరికంటే కూడా అతీతుడు కదా. ఆయన సీనియర్ ఆయన. కాబట్టి ఆ ఫ్యాన్స్ వార్ అనేది అనవసరం అంటారు. అవును, జస్ట్ లెట్ us ఎంజాయ్. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ ని మనం ఎంజాయ్ చేయాలి. దాన్ని మళ్ళీ దేనికో ఇతను ఇంత బాగా చేయగలిగాడా అని మీరు ఆనందపడండి. అసలు నాని ఏంటి ఇట్లా చేయటం ఏంటి అనేది ఇంత అసలు మీరు చూడండి స్టెప్ అలాగా ఆ వేయడంలో కూడా అసలు కొత్తగా వేస్తున్నట్టు లేదు. నాని డాన్స్ తక్కువే ఉంటుంది ఏ సినిమాలో అయినా. అలాంటిది అసలు నేను చాలా 2 సార్లు చూసాను. అసలు ఎట్లా స్టెప్ ఒక కాలు ఎత్తి వేయడం అది చాలా కష్టం. హి డిడ్ ఇట్ వెల్. సో ఎనీవే ప్యారడైజ్ ఇస్
గోయింగ్ టు రాక్ అనే చెప్పాలి. చెప్పొచ్చు. సో రిలీజ్ ఎప్పుడు మేడం ఉంటుంది? ఆగస్ట్ 21 అంటున్నారు, మనకి ఇంకా కరెక్ట్ గా తెలీదు. ఓకే. ఆగస్ట్ 21 కావచ్చు అంటున్నారు. ఇంకా టైం ఉంది. ఈ లోపు ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ ఎదురు చేస్తూ చూస్తున్నారు. ఉంటారు. యాక్చువల్ మనం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం చూడాలని. కొత్తగా చూడాలి కదా. కదా? సో Yes. హీరోయిన్ పాత్ర ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలీదు, ఇంకా మనకి అది ఇంకా క్లారిటీ మనకేం లేదు. క్లారిటీ, హీరోయిన్ ఎవరు అనేది కూడా పెద్దగా మన పేర్లు బయటకు రాలేదు. సో ఇంకా 1 by 1 వస్తూ వన్ బై వన్ ఉంటాయి. వస్తే నెక్స్ట్ గ్లిమ్స్ వచ్చేసరికి మనం మాట్లాడచ్చు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.